సినిమా ఇండస్ట్రీకి ఆకస్మిక సంక్షోభం వచ్చింది. కొద్దిసేపటి క్రితం పాపం చాలా రోజుల తర్వాతన అల్లరి నరేష్ సినిమా ఇది జరగాల్సి ఉంది, పూజ జరగాల్సి ఉంది. అది కాస్త రద్దయింది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కొద్ది రోజుల క్రితం నుంచి కూడా జీతాలు పెంచమని చెప్పేసి వేతనాలు పెంచమంటోంది. వేతనాలు 30% పెంచాలంటోంది. దాని మీద తెలుగు ఫిలిం ఛాంబర్ మేము సమన్వయం చేస్తామని చర్చించింది. వీళ్ళ చర్చలు విఫలమైనవి. ఎన్నిసార్లు అయినా సరే చర్చలు విఫలమవుతున్నాయి తప్పించి స్పష్టత రావట్లేదు అన్నటువంటి కారణంగా వీళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషను వేతనాలు పెంచితేనే షూటింగ్స్లో పాల్గొంటామని ప్రకటించారు. వేతనాలు ఇంకొకటి ఏ రోజు ఆ రోజు డబ్బులు ఇచ్చేసేయాలి అన్నటువంటి డిమాండ్ చేశారు. వేతనాలు పెండింగ్ లేకుండా రోజువారీ ఇవ్వాలని, ఇతర భాషా సినిమాలు వెబ్ సిరీసులు కూడా ఏ రోజు ఆ రోజే ఇవ్వాలి. అదేదో వేరే భాషలో ఏంటి వేరే లెక్క కాదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జరిగే ప్రతి షూటింగ్ కూడా, తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రతి షూటింగ్ అంటే తెలుగు ఎంప్లాయీస్ని వాడుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రోజు వేతనాలు ఆ రోజే ఇవ్వాలి. భాషా సిరీస్లు అయినా సరే, వెబ్ సిరీస్లు అయినా సరే, అన్నీ కూడా ఇతర భాషల సినిమాలు అయినా సరే అని చెప్పి తేల్చి చెప్పారు. దాంతో ఇవాళ సమ్మె ఆరంభమైంది. అయితే అందరూ పాల్గొంటారా లేదా అన్న దాని మీద ఈ యాజిటేషన్కి సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉంటుంది.